బ్రేకింగ్ న్యూస్ కడప జెడ్పీ చైర్మన్ పదవిపై టీడీపీ గురిపెట్టింది. జగన్ ఇలాకాలో మరో గురిపెట్టింది టీడీపీ. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ అలర్ట్ అయ్యారు. విజయవాడలో వైసీపీ జెడ్పీటీసీలతో జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి కొంతమంది జెడ్పీటీసీలు డుమ్మా కొట్టారు. మొత్తం జెడ్పీటీసీలు 50 మంది ఉన్నారు. ఒకరు టీడీపీ, 42 మంది వైసీపీకి ఉన్నారు. ఇప్పటికే కూటమిలో చేరారు 5గురు జెడ్పీటీసీలు. మరికొంతమంది జెడ్పీటీసీలు కూటమి వైపు చూస్తున్నారని చెప్తున్నారు. మెజారిటీ సభ్యులు కూటమి వైపు చూస్తున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ కూడా అలర్ట్ అయింది. విజయవాడలో జెడ్పీటీసీలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, కడప జెడ్పీ చైర్మన్ పదవిపై టీడీపీ గురిపెట్టింది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీలతో జగన్ కూడా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఏంటి, జెడ్పీటీసీలు ఎవరైనా వైసీపీ నుంచి చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ రోహిత్. కడప జెడ్పీ చైర్మన్ నాకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో చైర్మన్ పదవి ఖాళీ పడింది. ఈ ఖాళీ పడిన నేపథ్యంలో కూడా కడప జెడ్పీ చైర్మన్ పదవి పైన టీడీపీ గురిపెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే 5గురు ఎవరైతే జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా టీడీపీతో పాటు బీజేపీలో కూడా చేరిపోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు మరికొంతమంది కూడా జెడ్పీటీసీలు టీడీపీ వైపు చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. అందులో భాగంగానే వారికి 3 రోజుల క్రితమే ఏదైతే విజయవాడ సమావేశానికి హాజరు కావాలని కూడా ఆయన కోరడం జరిగింది. తాజాగా ఈ రోజు ఆయన జెడ్పీటీసీలతో కూడా సమావేశం కావడం జరిగింది. జెడ్పీటీసీలతో సమావేశం నేపథ్యంలో కూడా కొంతమంది జెడ్పీటీసీలు కూడా ఈ సమావేశానికి గైర్హాజరైనట్టు తెలుస్తుంది. అయితే ఒంటిమిట్ట జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఖాళీ పడింది. అదేవిధంగా పులివెందులకు సంబంధించి ఏదైతే జెడ్పీటీసీ తీర్మానం పడి మృతి చెందడం, దీంతో 2 స్థానాలు ఖాళీ పడ్డాయి. మిగతా 48 స్థానాలకు గాను అటు కూటమి వైపు 6గురు సభ్యులుంటే వైసీపీ వైపు 42 మంది సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో మరికొందరు కూడా టీడీపీ వైపు చూస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆ నేపథ్యంలో కూడా ఓవైపు ఏదైతే జెడ్పీటీసీ భీమటం చేసినటువంటి జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి జెడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా అక్కడ సమావేశంలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తినట్టు తెలుస్తుంది. ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమావేశంలో కూడా రామగోవిందరెడ్డి తనకు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా ఆయన పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలో మరోవైపు సీకే జిల్లాకు సంబంధించి ఏదైతే మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నిరంజన్ రామాంజన్ రెడ్డి కూడా జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది ఈ ఇరు వర్గాల మధ్య ఏదైతే పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు జెడ్పీటీసీలంతా కూడా కొంతమంది దాదాపు మెజారిటీ సభ్యులు టీడీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఈ రోజు ప్రత్యేకించి సమావేశమయ్యారు. రాజంపేట, సిద్దిపేట, నందలూరు, సుండుపల్లె, వీరవల్లె మండలాలకు చెందిన ఏదైతే రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వీరంతా కూడా సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా రైల్వే కోడ్కు సంబంధించి 5గురు జెడ్పీటీసీలు కూడా సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే రాయచోటి నుంచి 4గురు జెడ్పీటీసీలు సమావేశానికి హాజరైతే కేవలం ఒకరు ఎవరైతే సర్వేపల్లికి చెందినట్టు చిన్నమండం జెడ్పీటీసీ మోడెం జైమ మాత్రం విజయవాడ జగన్ సమావేశానికి హాజరు కాలేదు. ఆమె డుమ్మా పుట్టింది. అయితే ఇటీవల కాలంలో వారు కూడా వైసీపీ వీడి బీజేపీలో చేరడంతో కూడా అక్కడ ఒక రకంగా జెడ్పీటీసీ సమావేశానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరోవైపు మైదుకూరు నియోజకవర్గంలో కూడా ఏదైతే 5 మండలాలు ఉన్నాయి, 5 మండలాలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలు కూడా ఒకరు మాత్రం గైర్హాజరైనట్టు తెలుస్తుంది. మిగతా 4గురు కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు రామగోవిందరెడ్డి జెడ్పీ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. అదేవిధంగా జమ్మలమూడు నియోజకవర్గ పరిధిలో చూస్తే మాత్రం 6 మండలాలు ఉంటే మాత్రం 4 మండలాలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీలు జగన్ సమావేశానికి హాజరైతే 2 జెడ్పీటీసీలు డుమ్మా కొట్టినట్టు తెలిసింది. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 48 మంది జెడ్పీటీసీలు ఉండగా 48 జెడ్పీటీసీల్లో కేవలం 42 మాత్రమే ఇప్పుడు మిగలటం జరిగింది. మిగతా వారు కూడా వీరంతా కూడా టీడీపీ వైపు చూస్తుండటంతో ఒక్కసారిగా కూడా జగన్ అలర్ట్ అయ్యారు. అందులో భాగంగా సొంత జిల్లాలోనే పార్టీ నిలుపుకునే దిశగా కూడా అటు అడుగులు వేస్తున్నారు. ఎవరైతే వర్గ విభేదాలు ఉన్నాయో అదేవిధంగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకు రావచ్చు. అదేవిధంగా గతంలో 5 ఏళ్ల పాటు కూడా ఆయన ఉన్న కాలంలో కూడా జెడ్పీటీసీ దగ్గరికి పోలేని పరిస్థితి నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని కూడా వారు ప్రస్తావించినట్టు ప్రధానంగా తెలుస్తుంది. రైట్ కిషోర్, కడప జెడ్పీ చైర్పర్సన్ పదవిపై టీడీపీ గురిపెట్టింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. విజయవాడలో వైసీపీ జెడ్పీటీసీలతో జగన్ సమావేశం నిర్వహిస్తున్నారు.
సమావేశానికి పలువురు జెడ్పీటీసీలు డుమ్మా కొట్టడంతో వైసీపీలో కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మొత్తం జెడ్పీటీసీలు 50 మంది ఉన్నారు. ఒకరు టీడీపీకి ఉన్నారు, 42 మంది వైసీపీకి ఉన్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి కూటమిలో 5 జెడ్పీటీసీలు చేరారు. టీడీపీ వైపు ఇప్పుడు మెజారిటీ జెడ్పీటీసీలు చూస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జగన్ తమ జెడ్పీటీసీలతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నారు.